హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎగ్ పఫ్ చేద్దాము. సో దానికోసం 2 కప్స్ మైదా తీసుకున్నా. ఇది ఒక 6 మెంబర్స్కి వచ్చేలాగా. సో దానికి కోల్డ్ వాటర్ అంటే కూల్ వాటర్తోని పిండి కలుపుకున్నాను అనమాట. మీడియంగా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా నీట్ చేసుకున్న తర్వాత లైక్ ఎట్లా అంటే పిజ్జా డో కలిపినట్టు కలపాలి. నెక్స్ట్ ఆల్వేస్ గో ఇన్ రెక్టాంగిల్ షేప్ అనమాట. సో ఇలా రెక్టాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఆయిల్ ఆర్ బటర్ ప్లస్ మైదా పౌడర్ కలిపిన మిక్చర్ని ఇలా పెట్టి మంచిగా స్ప్రెడ్ చేసి ఈ బుక్ ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా 3 టైమ్స్ చేయాలి. దాన్ని చేసి పెట్టుకుంటే మనకు మంచి లేయర్స్ వస్తాయి. ఈ రోజు కర్రీ కోసము ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఒక 1 పెద్ద ఆనియన్ తీసుకున్నా. కొంచెం ఆయిల్, సేమ్ ఆనియన్ కర్రీ ఎట్లా చేసుకుంటాం అట్లనే చేసుకోవాలి. ఆయిల్, ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం వేగిన తర్వాత సాల్ట్, కారం అండ్ గరం మసాలా పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్లోనే మనం అన్నీ చూసుకోవాలన్నమాట. బికాజ్ వన్స్ ఫిల్లింగ్ చేసిన తర్వాత వీ కెన్ నాట్ డూ ఇట్. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.